హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బియ్యం అయితే నానపెడుతున్నాను. మా పిల్లలు లంచ్‌లోకి పలావ్ కావాలని అడిగారు. సో, వాళ్ళ కోసం అయితే నేను వెజ్ పలావ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఏ కర్రీ చేసినా తింటారు మా పిల్లలు. నాకెప్పుడన్నా ఏం చేయాలో అర్థం కానప్పుడు వాళ్ళని అడుగుతాను ఏ కర్రీ చేయను అని చెప్పి. అప్పుడు వాళ్ళేమంటారో తెలుసా? కర్రీ చేయమని చెప్పరండి, పలావ్ చేయమని అడుగుతా ఉంటారు. సో, వాళ్ళకిష్టం. అందుకని ఇవాళ నేను వాళ్ళు చెప్పినట్టుగా వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను. దీని ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపించట్లేదు. షార్ట్‌లో అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెజ్ పలావ్ ఎలా చేయాలో చూడండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వెజ్ పులావ్‌కి కాంబినేషన్‌గా పెరుగు చట్నీ అయితే చేశాను. 2 కాంబినేషన్ బాగుంటుంది కదా! ఇంకేమైనా చేయాలన్నా టైం సరిపోలేదు. సరేలే ఇదే ఈజీగా అయిపోతుందని పెరుగు చట్నీ అయితే చేసేసాను. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే మార్నింగ్ ఆర్డర్ పెట్టాను. అవి వచ్చినాయి కదా! ఇంకా దాన్ని సర్దేసుకుందాంలే ఫ్రిడ్జ్‌లో అని స్టార్ట్ చేశాను. మనం ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాము. ఎన్నెన్నో కలలు కంటాము. ఈ విధంగా ఉండాలి, నేను నా గోల్స్‌కి రీచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇలా మన మైండ్‌లో చాలానే ఉంటాయి. ఈ విధంగా మన లైఫ్‌ని ఎస్టిమేట్ చేసుకుంటాం కదా! కానీ సెట్ అయిన సెట్ అయిన ఏజ్ తర్వాత మన లైఫ్ అనేది ఇంకోలా ఉంటుంది. అంటే మనం అనుకున్నవేవి మన లైఫ్‌లో ఉండవు. ఏవేవో చెయ్యాలి అనుకున్న వాళ్ళం ఏదో ఒకటి చేస్తే చాలురా బాబు అనే సిట్యుయేషన్‌కి వస్తాము. అంటే మన లైఫ్ మనల్ని మనం అనుకున్న దానికి ఆపోజిట్‌లో నడిపిస్తూ ఉంటుంది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? అంటే మన శత్రువు ఎవరో కాదండి, మన లైఫే. మనం ఒకసారి కూర్చొని పాస్ట్‌లో ఇలా అనుకున్నాం కదా! ఇలా చేయాలనుకున్నాం కదా! ఇప్పుడేంటి ఇలా ఉన్నాము అని ఆలోచించుకుంటుంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా! సో, మన లైఫ్‌లో మనం ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా అంతా మన మంచికే అనుకోవాలి. మనం మంచిగా అడ్జస్ట్ అయితే మన లైఫ్ మనకి మంచినిస్తుంది. మనం ఎక్కువగా ఆశపడినా, ఆవేశపడినా మన లైఫ్ మనకి చెడునే ఇస్తుంది. అంటే మనం విసిరిన రాయి మనకే తగులుతుంది అన్నమాట. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? మనం ఏవైతే కలలు కంటామో ఆ లక్ష్యానికి చేరుకునే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. లక్ష్యాన్ని చేరుకోలేక వేరే వాటిలో అడ్జస్ట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధపడడం కన్నా ఇచ్చిన లైఫ్‌లో అడ్జస్ట్ అయ్యి హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వడం బెటర్. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని బయటికైతే వెళ్ళాను. అదే వి కన్వెన్షన్ హాల్‌లో బ్రాండెడ్ స్టోర్ పెట్టారని షార్ట్‌లో అప్లోడ్ చేశాను కదా! అక్కడికైతే వెళ్ళాను. అన్నీ చూశాను, బాగానే ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే తెలిసిందే కదా! వెళ్ళి తీసుకునేంత వరకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. అక్కడికెళ్ళి చూస్తే ఏమో నాకేం నచ్చలేదు. ఉమెన్స్ వేర్ ఏం నచ్చలేదు. అందరూ తీసుకుంటున్నారు, బట్ నాకైతే నచ్చలేదు. ఇంకా సరే అని కిడ్స్ వేర్‌కైతే వెళ్ళాను. కొంచెం కిడ్స్ వేర్ బెటర్, బాగున్నాయి. ఇంకా దాంట్లో మా పిల్లలకైతే చూసి సెలెక్ట్ చేసేసుకొని తీసుకున్నాను. ఇంకా ఉమెన్స్‌కి హ్యాండ్ బ్యాగ్స్, శాండిల్స్, బెడ్‌షీట్స్, కర్టన్స్ అన్నీ బాగున్నాయండి. విజిట్ చేస్తే బానే ఉంటుంది. కాకపోతే నాకు ఆ కుర్తీస్, లెగ్గిన్స్, పలాజోస్ అలాంటివి ఏమీ నాకు నచ్చలేదు. నాకంత మంచిగా ఏమి అనిపించలేదు. అందుకని తీసుకోలేదండి. పిల్లలకైతే తీసుకున్నాను. స్టార్టింగ్‌లో వెళ్ళాను కదా! చక్కగా అన్నీ వెతుక్కొని తీసుకున్నాను. కిడ్స్ కలెక్షన్ వీడియో లాస్ట్‌లో చూపిస్తాను, చూసేయండి. ఇలా ఆఫర్స్‌లో పెట్టినప్పుడు చక్కగా వెళ్ళి తీసుకోవడం బెటర్ అండి. కొన్ని కాకపోయినా కొన్నైనా బాగుంటాయి కదా! క్లాతింగ్ బాగోలేకపోయినా వేరే థింగ్స్ బాగుంటాయి కదా! బ్యాగ్స్ కానీ, కర్టన్స్ కానీ, బెడ్‌షీట్స్ కానీ ఇవన్నా మనకి నచ్చుతాయి కదా! సో, వెళ్ళి ఒకసారి విజిట్ అన్నా చేయడం బెటర్. నేను ఏం తీసుకున్నా, తీసుకోకపోయినా అక్కడంతా తిరిగి చూడందే నాకు ఇంటికి పోవాలనిపించదు. షాపింగ్ అంటే ఇష్టం. మనం ఏ టైప్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందనుకోండి, పదలే షాపింగ్‌కి వెళ్దామని అన్నారనుకోండి, 1 మినిట్‌లో రెడీ అయ్యి కూర్చుంటాను. అదే ఫీవర్ వచ్చి ఇంట్లో వర్క్ చేయి అంటే మాత్రం కాలు లెగవదు, చెయ్యి లెగవదు.
ఎంతమంది మీకు హెల్త్ బాగాలేకపోయినా షాపింగ్ అంటే 1 మినిట్లో రెడీ అయ్యి కూర్చునే వాళ్ళు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ నాలాగే ఉంటారా? కామెంట్ చేయండి. అడగడం మర్చిపోయాను. గుజన్‌గుళ్ళ పీపుల్స్ ఎంతమంది ఈ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఆఫర్ కలెక్షన్స్‌కి విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఇంటికైతే వచ్చేసానండి. 2 అవర్స్ అక్కడ నించొని మా పిల్లల కోసం వెతికి తీసుకునేసరికి నా పనైతే అయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసి కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. నేను వాళ్ళ కోసం ఏం తీసుకున్నానో చూడండి. అండ్ నాకు ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ పడింది. నాకైతే బెటర్ రీజనబుల్లే అనిపించింది. ఎలా ఉన్నాయండి పిల్లలకి తీసుకున్నవి? బాగున్నాయి కదా! చాలా వెతికి మరీ తీసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది నా శారీ అండి. ఇప్పుడే మిషన్ దగ్గర నుంచి వచ్చింది. ఇంకా మీకు చూపిస్తున్నాను. స్పెషల్ ఏంటంటే మా యానివర్సరీ వెన్స్‌డే అంటే ఇవాళ వ్లాగ్ పోస్ట్ చేశాను కదా! ఇవ్వాలే. సో, శారీ అయితే స్టిచ్చింగ్‌కి ఇచ్చాను. ఇవాళ తీసుకొనొచ్చారు. ఈ శారీ నేను తీసుకొని కూడా 2 మంత్స్ అవుతుంది. బట్ స్టిచ్చింగ్ చేపించుకోలేదు. ఇంకా ట్రెండింగ్ కూడా అయిపోతుందేమో. ఇది తెలుసు కదా స్పేస్ సిల్క్ శారీ బాగా షైన్ అవుతూ ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే నేను వేరేగా పీస్ తీసుకొని కుట్టించాను. పీచ్ కలరు. ఈ కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. అండ్ శారీ అండి చాలా లైట్ వెయిటెడ్గా ఉంది. ఇప్పుడు అందరూ ఇవే కడుతున్నారు కదా! అండ్ దీని మీద ఇంకా మోడల్స్ కూడా వస్తున్నాయి. నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ నైట్ పార్టీస్కి ఫంక్షన్స్కి కట్టుకున్నాం అనుకోండి శారీ ఇంకా షైన్ అవుతూ ఉంటుంది. శారీ బాగుంది కదా! ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారండి. అలసిపోయి పడుకున్నారు. ఎప్పుడో మార్నింగ్ వెళ్తారు. ఇప్పుడు వచ్చేసరికి అలసిపోయి పడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు లేసేలోపు ఏదో ఒకటి రెడీ చేద్దాంలే అని మొక్కజొన్న పొత్తులు ఉంటే వాటిని ఉడికించడానికని తొక్క తీస్తున్నాను. ఇంకా నైట్ 8:00 అనుకుంటాను. రేపు మా పిల్లలకి న్యూట్రిడిల్ ఉంది. అంటే వీక్లీ వన్స్ ఏదో ఒక హెల్తీ ఐటెమ్‌ని పంపించమని వాళ్ళు మాకు మెసేజ్ పంపిస్తారు పేరెంట్స్‌కి. సో, రేపు అలాగా మా పిల్లలకి వెజ్ శాండ్విచ్ చేయమని చెప్పారు. ఇంకా దానికోసం కావాల్సినవి నేనైతే ఆర్డర్ చేశాను. వాటినైతే మా పిల్లలు తీసుకొని మేము చూపిస్తామని చెప్పేసి చూపిస్తున్నారు. नेक्स्ट बताओ। बाबू दियो टमाटे को बता। ब्रेड वा रखो तू हला नको वीडियो काटती हूँ मैं साइलेंट से। कैरेट अम्मी ऑर्डर करी बाजू रखो कोत्तीमीर जल्दी रखो। यस बूचोडला अदे मायोनीस वेरी गुड। बाबू दियो बाजू रखे। इधर बता अरहत वो ले को बता बेटा वो बाबूक देखो तो वो चीज़ ले को बता बाबूक दे वो वो बता अच्छा बता। ఈ వ్లాగ్ని ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.